వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎస్బీసీఎల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 195 కోట్ల రూపాయల మద్యం రవాణా కుంభకోణం. అసలు ఆరోపణలు అన్నారు, ఆరోపణలు కాదు. దీనికి సంబంధించి ఈ కేసులో ఇప్పుడు ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ఈరోజు అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద నమోదైనటువంటి ఈ కేసులో సునీల్ పాత్రపై సేకరించినటువంటి ఆధారాలు బేస్ చేసుకుని ఈ అరెస్టు జరిగినట్టుగా సమాచారం అందుతోంది. ఈ కేసులో మద్యం రవాణా కాంట్రాక్టులు, షెల్ కంపెనీలు, ఆర్థిక లావాదేవీలు, ఈడీ దర్యాప్తు ఇవన్నీ కూడా చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో డిపోల నుంచి మద్యం దుకాణాలకి రవాణా చేసే కాంట్రాక్ట్ ఛార్జీలని ఒక్కొక్క కేసుకి 13 రూపాయల నుంచి 34 రూపాయలకి పెంచడం ద్వారా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది అని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ టెండర్లను ఢిల్లీకి చెందినటువంటి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ సంస్థకి అప్పగిస్తే ఆ సంస్థని ఫ్రంట్ ఎంటిటీగా ఉపయోగించినట్టుగా ఈడీ అభియోగం. ఇక ఈ వ్యవహారంలో లిక్కర్ సిండికేట్ ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్నటువంటి రాజ్ కేసిరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డిలతో కారుమూరి సునీల్ కుమార్కి వ్యాపార, రాజకీయ సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నట్టు దర్యాప్తులో ఈడీ గుర్తించింది. టెండర్లు దక్కించుకున్న అనంతరం కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులన్నీ కూడా సునీల్ కుమార్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక దర్యాప్తు ప్రకారం రవాణా కాంట్రాక్టుల ద్వారా వచ్చినటువంటి నిధుల్ని మళ్లించేందుకు ఈ టెక్కర్, అరోయో సర్వీసెస్, ఈజీ లోడ్ నెట్వర్క్ ఇలాంటి షెల్ కంపెనీలను కూడా ఇందులో ఉపయోగించినట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు తప్పుడు ఇన్వాయిస్ల ద్వారా ఈ సంస్థల నుంచి సునీల్ కుమార్ అలాగే ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకి నిధులు బదిలీ అయినట్లు విజిలెన్స్ అండ్ ఈడీ ఆడిట్లో స్పష్టంగా తేలిందని వాళ్ళు పేర్కొన్నారు. జూన్ 11వ తేదీన హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్ నివాసాల మీద ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో హవాలా లావాదేవీలకు సంబంధించి సమాచారం ఉన్న మొబైల్ ఫోన్, అలాగే 94.5 లక్షల విలువైన 2 రోలెక్స్ వాచీలు, ఒక రేంజ్ రోవర్ లగ్జరీ కారు, ఆస్తి పత్రాలు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. సో అక్రమ రవాణా సిండికేట్ ద్వారా కారుమూరి కుటుంబానికి సుమారు 15 కోట్ల మేర నగదు రూపంలోనే ప్రయోజనాలు అందినట్టుగా వాళ్ళ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ని అరెస్ట్ చేసి తదుపరి విచారణ కోసం ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి న్యాయపరమైనటువంటి చర్యలు ఎదుర్కొంటున్నారు. అట్ ద సేమ్ టైం మొన్నే వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఇందులో కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి తనయుడు కారుమూరి సునీల్ కుమార్ కూడా అరెస్ట్ కావడం ప్రస్తుతం వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సునీల్ గత లోక్సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. మరి అక్కడి నుంచి వచ్చిందే కదా. అందులోనూ వీళ్ళు సరఫరా చేసింది, అది ట్రాన్స్పోర్ట్ చేసింది కల్తీ మద్యాన్ని. దానికి కూడా 13 రూపాయల ట్రాన్స్పోర్టేషన్ అయ్యేదానికి 34 రూపాయలు చేశారు. అది దీంట్లో ఉన్నది. సో ఈడీ అరెస్ట్ తర్వాత మరి ముందు ఇంకే తలకాయ అరెస్ట్ అవుతుందనేది వేచి చూడాల్సిందే. ఇది దీనికి సంబంధించినటువంటి ఫ్లాష్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.